మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు, ఏంటి, ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. ఇక ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయితే పూర్తయింది, 4 నెలలు అయితే పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఏ రైతులైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతోంది. ఇక ఇప్పటికే అర్హుల జాబితాలన్నీ కూడా విడుదలైపోయి డబ్బులు కూడా విడుదల చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు అనేది విడుదలైపోయింది. ఈ డబ్బులు మనకు రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే జమ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇక ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు 17వ విడత 2,000 రూపాయలను కూడా జమ చేయబోతోంది. ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇక పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 రూపాయలు, మొత్తం మనకు 12,000 రూపాయలు అయితే ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుంది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.